హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ రేడియో. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ నేనైతే ఎలాంటిది అచీవ్ చేయలేదు, లైక్ సక్సెస్ రిలేటెడ్ అండ్ ఫేమ్ ఆర్ జాబ్, నథింగ్. ఈరోజు మా ఆఫీస్లో మా ఫ్రెండ్ నన్ను అడిగింది, మీ ఇంటి దగ్గర ఏదైనా మంచి హాస్పిటల్ ఉందా అని. ఇప్పుడు నేను వెంటనే మా దగ్గర ఉన్న ఒక మంచి హాస్పిటల్ గురించి చెప్పాను. లైక్ మా దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, అదొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని. అక్కడ అన్నిటికీ సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు, లైక్ నోస్, ఈఎన్టీ, డెంటిస్ట్, బోన్స్, ఫిజియోథెరపిస్ట్, న్యూరాలజిస్ట్ అండ్ స్కిన్ డాక్టర్స్. ఇలా చెప్పంగానే నేను ఎప్పుడైతే స్కిన్ అన్నానో అప్పుడు వెంటనే మా ఫ్రెండ్ నన్ను అడిగింది, నువ్వెందుకు స్కిన్ డాక్టర్ని కలవలేదు అని. లైక్ ఇదే క్వశ్చన్ తను నన్ను 14-15 ఇయర్స్ ఉన్నప్పుడు అడుగుంటే ఆ రోజు రాత్రంతా ఏడ్చేదాన్ని. వీక్ దాకా నాకు గుర్తుండిపోయేది. డ్యూరింగ్ మై 10th స్టాండర్డ్ అప్పుడు నేను పీపుల్ని డైరెక్ట్ చూడకపోయేదాన్ని, డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వకపోయేదాన్ని. బికాస్ ఎప్పుడైతే నేను చూస్తానో దే ఇమీడియట్లీ ఆస్క్ మీ, అయ్యో నీ ఫేస్కి ఏమైంది, డాక్టర్ని ఎందుకు కలవకపోయావు, స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది అని స్కూల్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్లో, నైబర్స్ అందరూ అడిగేవారు. అప్పుడు నేను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను, చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. అంత బ్యాడ్గా ఉన్నానా ఇప్పుడు నేను, పింపుల్స్ వస్తే అంత బ్యాడ్గా అయిపోతానా అనుకునేదాన్ని. సో ఐ డిసైడెడ్ టు స్టే అవే ఫ్రమ్ ద పీపుల్. లైక్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళ పింపుల్స్ని ఐడెంటిఫై చేయరు, సో దే వోంట్ బీ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. సో నేను ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, టీచర్స్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. బికాస్ ఎందుకంటే ఒకరు సడన్గా వచ్చి నీ పాత స్కిన్ ఎంత బాగుండేది, ఇప్పుడేంటి స్కిన్ అంతా ఇలా ఖరాబ్ చేసుకున్నావు అంటే ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఐ గాట్ ఎమోషనల్. నా కళ్ళల్లో వాటర్ వచ్చేది. ఆ రోజు రాత్రంతా నేను పడుకునేదాన్ని కాదు, ఏడ్చుకుంటూనే ఉండేదాన్ని. వాళ్ళకి తెలియదు కూడా వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారో. బట్ టుడే when my friend asked me that question, I said, yes, I went to hospital and doctor నాకు ఒక క్రీమ్ ఇచ్చారు. అది వాడినప్పుడు నా పింపుల్స్ వెళ్ళాయి. బట్ నాకు ఆ క్రీమ్ని కంటిన్యూ చేయబుద్ధి కాలేదు. బికాస్ నేనేమైతే తింటానో అది నా స్కిన్లో చూపించేది. ఇఫ్ ఐ ఈట్ సంథింగ్ బ్యాడ్, ఇట్ విల్ షో ఆన్ మై ఫేస్. ఇట్ గివ్స్ సిగ్నల్ టు మీ టు అవాయిడ్ దట్ ఫుడ్. ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంత మంచి ఫెసిలిటీ? ఒక్కొక్కరికి వీక్స్ పడుతుంది, మంత్స్ పడుతుంది, ఇయర్స్ పడుతుంది. వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళకి పడుతుందా, పడతలేదా, బ్యాడ్ చేస్తుందా, మంచి చేస్తుందా అని తెలుసుకోనికి. బట్ నాకు ఇమీడియట్ రిజల్ట్స్ ఇస్తుంది. లైక్ వితిన్ 1 to 2 డేస్లో తెలిసిపోతుంది. ఐ లవ్ మై స్కిన్, హౌ నైస్ ఇట్ ఈస్ కదా. ఇట్స్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ మై బాడీ. సో why do I need those creams to avoid getting pimples అని నేను తనకి ఆన్సర్ చేశాను. తనకి ఆన్సర్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ వన్ థింగ్, దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఇట్స్ నాట్ మనీ, సక్సెస్ ఆర్ ఫేమ్. ఇట్స్ బియాండ్ దాట్. ఇట్స్ మై మైండ్ సెట్, ద వే ఐ థింక్, the way I'm happy with myself. That's truly matter for me.